కమ్మ గ్లోబల్ సమ్మిట్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. 2 రోజుల పాటు ఈ జరిగే సమావేశాలకి ప్రపంచ నలుమూలల నుండి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులందరూ హాజరవుతున్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని కీలకమైన ఉపన్యాసం ఇచ్చారు. కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవాళ్ళు, అమ్మలాంటి ఆప్యాయత కలిగిన వారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు. కష్టపడడం, 10 మందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం. కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది. ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలామందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు మీరు భాగస్వాములు కావాలి. మీలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాకు భేషజాలు లేవు. మేము కులాన్ని అభిమానిస్తాం, ఇతర కులాన్ని గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదు. అది మా ప్రభుత్వ విధానం కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు. నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో మీరు చూశారు. జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోంది. కుల మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలి. వివాదంలో ఉన్న 5 ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తాం. భూ సమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 10 మందికి సాయం చేసే మీ సహజ గుణాన్ని వీడొద్దని కోరుతున్నా. కమ్మ అంటే అమ్మలాంటి ఆలోచన. అమ్మ కడుపు చూస్తుంది, ఆకలి చూస్తుంది. 10 మందికి సాయం చేసే కులం కమ్మవారు అన్నటువంటి ఉపన్యాసం ఇచ్చారు.